అందరికీ నమస్కారం. నేను మీ ఎస్కే శ్రీనివాసరావు. ఈరోజు మన గొడ్డలి పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన చేసిన తప్పేంటి అని చెప్పి ప్రశ్నించడం చూస్తుంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ మాత్రం తెలీదా ఏంటి ఎందుకోసం అరెస్ట్ చేశారు? ఈరోజు నేరం చేయడం ఎంత తప్పో, నేరాన్ని దాచిపెట్టాలని లేదు నేరం చేసిన వ్యక్తులను కాపాడాలని ప్రయత్నించడం కూడా అంతే తప్పవుతుంది. ఈ విషయం మరి మీకు ఎందుకు తెలియట్లేదో అర్థం కావట్లేదు. ఈరోజు సీదిరి అప్పలరాజు గారు చేసిన పని ఏంటి? తన కుమారుడు యాక్సిడెంట్ చేసిన వెంటనే తనకు ఆ వార్త తెలిస్తే వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళి ఎవరైతే అక్కడ బాధితుడు ఉన్నాడో అతన్ని హాస్పిటల్లో చేర్పించడం, లేదా అతనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలి. అందించకపోగా తన కుమారుడిని కారులో ఎక్కించుకుని వచ్చి ఆ నేరాన్ని ఇంకొక వ్యక్తిపై మోపడానికి ప్రయత్నించాడు. ఆధారాలతో సహా దొరికిపోవడంతో విధిలేని పరిస్థితుల్లో తన కొడుకును అప్పగించాల్సి వచ్చింది, అరెస్ట్ చేయాల్సి వచ్చింది. మరి ఈ విధంగా అతన్ని తప్పించడం, అదేవిధంగా నేరం చేయని వ్యక్తిని ఇంకొక వ్యక్తిని ఆ స్థానంలో ఉంచడం మరి తప్పు కాదా? నేరాన్ని దాచడం కాదా? లేదా నేరం చేసిన వ్యక్తిని కాపాడడానికి ప్రయత్నించడం కాదా? కాబట్టి ఈ విషయం మీకు తెలియకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇక సీదిరి అప్పలరాజు గారి కుమారుని అరెస్ట్ చేసినప్పుడు ఏదో చిన్నపిల్లవాడు ఒక యాక్సిడెంట్ చేస్తే అరెస్ట్ చేయాలంటారు. మీకు చట్టాల పట్ల అవగాహన లేదా? లేక ఎవరినైనా సరే మీ పార్టీ వాళ్ళంటే అమాయకులు, లేదు చిన్నపిల్లలు ఇలా అనిపిస్తారా? 18 ఏళ్ళు నిండాయి, మీరు ఆ చిన్నపిల్లవాడని మరి ఆయన పట్ల యాక్సిడెంట్ చేసిన వ్యక్తి పట్ల మీరు జాలి చూపిస్తున్నారే. మరి ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఒక యాదవ సోదరుడు ఈరోజు చనిపోయాడు, పెద్ద దిక్కు వాళ్ళ కుటుంబానికి కరువైంది, ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి? వారి భవిష్యత్తు ఏంటి? వారి కుటుంబాన్ని ఎవరు చూసుకోవాలి? మరి కనీసం ఈ మాత్రం ఇంకిత జ్ఞానం మీకు లేదా? చిన్నపిల్లవాడు అంటున్నారే, కనీసం ఈరోజు మీ యొక్క పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుని కుమారుడు యాక్సిడెంట్ చేస్తే ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించాలన్న ఇంకిత జ్ఞానం కూడా మీకు లేదా? లేదా వారికి ఏదైనా ఆర్థిక సహాయమో లేక ఇంకేదైనా సహాయం కావాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదే? ఈరోజు రౌడీలను, గంజాయి అమ్మేవాళ్ళను, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళని వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తున్నారే. మరి ఈరోజు మీ పార్టీ నాయకుడి యొక్క కుమారుడు ఒక వ్యక్తి జీవితాన్ని, ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసి ఒక కుటుంబానికి, ఆ కుటుంబ పెద్దను దూరం చేస్తే వారిని పరామర్శించాలని కానీ వాళ్ళని ఆదుకోవాలనగా ఇంకిత జ్ఞానం కనీసం మీకు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీరు తెలుగుదేశానికి మీకు పోలికలు ఎక్కడా లేవు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, చంద్రబాబు నాయుడు గారికి మీకు పోలికలు ఎక్కడా లేవు. ఎందుకంటే మీరు రౌడీలు తప్పు చేసినా, గంజాయి అమ్మేవాడు తప్పు చేసినా వాళ్ళని వెంటనే వెళ్ళి వాళ్లకు పరామర్శించడం అనేది మీకు ఆనవాయితీ. అదే ఈరోజు గుంటూరు జిల్లాలో ఒక మహిళ పట్ల తప్పుగా ప్రవర్తించినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కింది స్థాయి నాయకుడిని ఈరోజు ఎవరు చేసినా తప్పే అని చెప్పి వెంటనే ఆ నాయకుని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు కూడా వెంటనే తీసుకోవడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత. ఇక ఈరోజు లాకప్ జరిగితే దాని విషయంలో కూడా మీరు ఎంతోమంది తప్పు చేసిన పోలీసు వాళ్ళను ప్లస్ మీకు కావాల్సినటువంటి అధికారులను వెంటేసుకొచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఈరోజు అటువంటి ఎవరైతే తప్పు చేశారో ఆ సీఐని వెంటనే అరెస్ట్ చేయడమే కాకుండా అతన్ని పైన ఈరోజు నేరారోపణ చెప్పి అతన్ని శిక్షించే విధంగా ఈరోజు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇది యాక్చువల్గా మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తేడా. ఇప్పటికైనా మీరు రౌడీలను, గంజాయి బ్యాచ్ను, ఇలాంటి వాళ్ళను పరామర్శించకుండా ఎవరైతే నిజంగా బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినా కొంత మీకు గౌరవం దక్కుతుందని అనుకుంటాం. ఇక మీ యొక్క ప్రభుత్వంలో స్పీకర్గా ఉన్నటువంటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు బతికున్న ఒక వ్యక్తిని చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఈరోజు ఆ భూమిని కబ్జా చేయడం చూస్తుంటే మరి దీన్ని ఏమనాలి? ఇంతకంటే ఘోరమా? మరి స్పీకర్గా పనిచేసిన ఒక వ్యక్తి చేసే పనేనా
మరి దీనిపైన మీరు ఎందుకు స్పందించరు? మీరు ఆ నాయకులపైన ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోరు? ఈరోజు ఆధారాలతో సహా దొరికినా కూడా. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఇలాంటి నాయకులను మీ పార్టీలో నుంచి తీసివేసి మీరు హుందాగా ప్రవర్తిస్తే కనీసం 11 స్థానాల్లో మీ ఒక్క స్థానమైనా మీకు దక్కుతుంది. జై హింద్.